చెన్నై వ్యాసర్పాడిలోని ఒక చిన్న ఇంట్లో జన్మించిన వరప్రసాద్ తన తల్లిదండ్రుల కష్టాలను చిన్నప్పటి నుంచి చూసి పెరిగారు. వారు రోజువారీ కూలీలు. వారి కష్టభరిత జీవితం ప్రసాద్ గుండెల్లో ముద్ర వేసింది. 10వ తరగతి తర్వాత ఆర్థిక సమస్యల కారణంగా చదువు నిలిపివేశారు. 1 సంవత్సరం పాఠశాలకు వెళ్ళలేకపోయాడు. కానీ తన కలలు నెరవేర్చాలనే సంకల్పంతో చిన్న ఉద్యోగాలు చేసి చదువుని కొనసాగించారు. పాఠశాలలో అగ్రస్థానంలో నిలిచాడు. తర్వాత బ్యాచిలర్ ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేసి ఐఐఎంలో పిహెచ్డి అవకాశం పొందాడు. అయితే అతని కల ప్రొఫెసర్ కావటం కాదు, దేశ సేవలో ఉంది. యూపీఎస్సీ సిడిఎస్ పరీక్షకు సిద్ధమైన సైన్యంలో చేరేందుకు కృషి చేశాడు. సెప్టెంబర్ 6, 2025న ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి లెఫ్టినెంట్గా ప్రమాణ స్వీకారం చేశాడు. అతని తల్లిదండ్రులు అతని విజయాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. నేడు లెఫ్టినెంట్ వరప్రసాద్ 9వ రాజ్పుత్ రెజిమెంట్కు అనుబంధ ఆర్మీ ఆర్డినెన్స్ కార్పస్లో సేవలందిస్తున్నారు. అతని కథ, సంకల్పం, పట్టుదలతో జీవితాన్ని మార్చుకున్న ఓ యువకుడి స్ఫూర్తిదాయక గాథ.